ఫ్రెండ్స్, లెనోవో ఐడియాప్యాడ్ ల్యాప్‌టాప్ తీసుకోవాలా? లేదంటే హెచ్‌పీ పివిలియన్ ల్యాప్‌టాప్ తీసుకోవాలా? అని చెప్పి మనలో చాలామందికి ఈ కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు ఒక సింపుల్ క్లారిటీ అయితే ఇస్తాను. మనలో చాలామందికి ఈ కన్‌ఫ్యూజన్ రావడానికి కారణం ఏంటంటే, మనం ల్యాప్‌టాప్ కొనడానికి మార్కెట్‌కి వెళ్ళినప్పుడు మనకి మార్కెట్‌లో చాలా ల్యాప్‌టాప్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనం లెనోవోలోని ఐడియాప్యాడ్ సీరీస్‌ని గానీ, లేదా హెచ్‌పీలోని పివిలియన్ సీరీస్‌ని గానీ మనం పిక్ చేసుకుంటే, ఈ రెండిట్లో కూడా ఏదో ఒక ల్యాప్‌టాప్‌ని మనం పర్చేస్ చేయగలం. అయితే మనలో చాలామందికి ఉన్న కన్‌ఫ్యూజన్ ఏంటంటే, ఈ రెండిట్లో ఏ ల్యాప్‌టాప్‌ని నేను పిక్ చేసుకోవాలి? ఏ ల్యాప్‌టాప్ నా వర్క్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుంది అని చెప్పి డౌట్ అయితే ఉంటుంది. సో, దీంట్లో మనం పర్టిక్యులర్‌గా ఒక ఇండివిడ్యువల్ ల్యాప్‌టాప్ గురించి మాట్లాడట్లేదు. కంప్లీట్‌గా సిరీస్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఏవైతే మన ల్యాప్‌టాప్స్ ఉంటాయి కదా! లెనోవో ఐడియాప్యాడ్‌లో గానీ, లేదా హెచ్‌పీ పివిలియన్‌లో గానీ, వీటిలో మనకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్‌లో అయితే మనకి ల్యాప్‌టాప్స్ అయితే చూడడం జరుగుతాయి. లైక్ ఇంటెల్ ప్రాసెసర్‌తోని ఉంటాయి. అలాగే ఏఎండీ ప్రాసెసర్‌తోని ఉంటాయి. ఇంటెల్ ఐ3, ఐ5, ఐ7 లేదా రైజెన్ 3, రైజెన్ 5, రైజెన్ 7, 8 జీబీ ర్యామ్, 16 జీబీ ర్యామ్ ఇలా డిఫరెంట్ స్టోరేజ్, ప్రాసెసర్ వేరియంట్స్‌తో అయితే మనకి ల్యాప్‌టాప్స్ చూడడం జరుగుతాయి కాబట్టి, మనం ఇక్కడ స్పెసిఫిక్ ల్యాప్‌టాప్స్ గురించి అయితే మాట్లాడట్లేదు. ఓవరాల్ సిరీస్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఈ రెండిట్లో కూడా మీరు ఏ సిరీస్ ల్యాప్‌టాప్ తీసుకోవాలి అనేది అయితే నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ముందుగా మనం వీటి యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రెండిట్లో కూడా మీకు లెనోవో ల్యాప్‌టాప్ ఏదైతే ఉంది కదా! దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది ఫ్లెక్సిబుల్‌గా అయితే ఉంటుంది. థిన్ అండ్ లైట్ సిరీస్ ల్యాప్‌టాప్స్‌లోని జనరల్‌గా మనం లెనోవో ఐడియాప్యాడ్ ల్యాప్‌టాప్స్‌ని అయితే పిక్ అయితే చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కావాలి, దాంతో పాటుగా కొంచెం ప్రీమియం లుక్స్ కావాలి అంటే, అప్పుడు మీరు హెచ్‌పీ పివిలియన్ ల్యాప్‌టాప్‌ని అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. సో, మీకు ఎలాంటి బిల్డ్ క్వాలిటీ కావాలి, ఎలాంటి డిజైన్ కావాలి అనేదైతే మీరు చూస్ చేసుకోండి. సెకండ్ థింగ్, దీని యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్సు. నేను ముందుగా చెప్పినట్టు దీంట్లో మనం ఇండివిడ్యువల్‌గా ఏవైతే ల్యాప్‌టాప్స్ ఉంటాయో వాటి గురించి మాట్లాడట్లేదు. కాబట్టి దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది రెండిట్లో కూడా ఈక్వల్‌గా అయితే ఉంటుంది. మనం రెండిట్లో సేమ్ కాన్ఫిగరేషన్‌లో ల్యాప్‌టాప్స్‌ని పెట్టి మనం పిక్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ వైస్‌గా 2 కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్‌ని అయితే ఇస్తాయి. ఎందుకంటే ఓవరాల్‌గా ఏవైతే ఈ ప్రాసెసర్ గాని ఇవైతే ఉన్నాయి కదా! రెండిట్లో సేమ్ అయితే ఉంటాయి కాబట్టి, మనం పర్ఫార్మెన్స్ వైస్‌గా మాట్లాడుకుంటే ఈ 2 ఈక్వల్‌గా అయితే ఉంటాయి. థర్డ్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిస్‌ప్లే క్వాలిటీ. డిస్‌ప్లే క్వాలిటీలోని మీరు ఒకవేళ మూవీస్ చూడాలన్నా, వీడియో గేమ్స్ ఆడాలన్నా, ఫోటోసు, వీడియోసు ఇలాంటివి ఏవైనా ఎడిటింగ్ చేయాలి, దానికోసం ఒక ల్యాప్‌టాప్‌ని మీరు పిక్ చేసుకుంటే, అప్పుడు మీరు హెచ్‌పీ పివిలియన్ ల్యాప్‌టాప్ అనేది పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క డిస్‌ప్లే క్వాలిటీ అనేది కొంచెం కలర్ యాక్యురసీ అనేది బావుంటుంది. ఓవరాల్‌గా బ్రైట్‌నెస్ అనేది కొంచెం ఎక్కువగా అయితే మీకు చూడడం అయితే జరుగుతుంది. లెనోవో ఐడియాప్యాడ్ ల్యాప్‌టాప్‌తో కంపేర్ చేసుకుంటే. సో, ఓవరాల్‌గా మీరు లెనోవో ల్యాప్‌టాప్‌ని కూడా పిక్ చేసుకోవచ్చు. మీరు బేసిక్ లెవెల్‌లోని వర్క్స్ చేస్తారు. జస్ట్ జనరల్ యూజ్ కోసం ఒక ల్యాప్‌టాప్‌ని తీసుకుంటే, అప్పుడు మీరు లెనోవో ఐడియాప్యాడ్‌ని అయితే పిక్ చేసుకోండి. అలా కాకుండా కొంచెం ఫోటోస్, వీడియోస్ ఎడిటింగ్ చేస్తారనుకుంటే, అప్పుడు మీరు హెచ్‌పీ పివిఎల్‌ని అయితే మీరు పిక్ చేసుకోవడం ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఫోర్త్ థింగ్, దీని యొక్క బ్యాటరీ. బ్యాటరీ అనేది డిపెండెన్సీ అంటే కొన్నిట్లో మనకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్‌లో బ్యాటరీస్ చూడడం జరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ మీకు లెనోవో ల్యాప్‌టాప్స్ ఏవైతే ఉన్నాయి కదా! ఇవి మనకి థిన్ అండ్ లైట్ సిరీస్‌లో వస్తాయి కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది. హెచ్‌పీ పివిలియన్‌తో కంపేర్ చేసుకుంటే. సో, మీకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే లెనోవో వైపు వెళ్ళండి. అలా కాకుండా మేము ఛార్జింగ్ పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్న ఆప్షన్ ఉంది కదా! సో, అలా యూజ్ చేసుకుంటే మాకు ఓవరాల్‌గా పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే హెచ్‌పీ పివిలియన్ వైపు వెళ్ళడం ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. గేమింగ్ పరంగా మనం మాట్లాడుకుంటే గనక గేమింగ్ పరంగా హెచ్‌పీ పివిలియన్ సిరీస్‌లో ఏవైతే ల్యాప్‌టాప్స్ ఉంటాయి కదా! ఇవి మీకు ఫార్ బెటర్ అయితే అవుతాయి. లెనోవో ఐడియాప్యాడ్‌తో కంపేర్ చేసుకుంటే. సో, దానికి తగ్గట్టు మీరైతే పిక్ చేసుకోండి. ఓవరాల్‌గా కన్క్లూజన్‌కొస్తే గనక మీకు బడ్జెట్‌తో సంబంధం లేదు. బెటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఓవరాల్ బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే హెచ్‌పీ పివిలియన్ సీరీస్‌లో ఉన్నటువంటి ల్యాప్‌టాప్స్‌ని అయితే మీరు పిక్ చేసుకోండి. అలా కాకుండా మీరు బేసిక్ లెవెల్‌లో యూజ్ చేస్తారు అండ్ బడ్జెట్ కూడా కొంచెం టైట్‌గా ఉంది. ఒక బేసిక్ రిక్వైర్మెంట్స్‌తోని ఒక ల్యాప్‌టాప్ కావాలి. ఈ రెండిట్లో ఏది చూజ్ చేసుకోవాలో అని డౌట్ ఉంటే గనక మీరప్పుడు లెనోవో ఐడియాప్యాడ్ ల్యాప్‌టాప్‌ని అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. ఇవి మీకు బడ్జెట్‌లోనూ వస్తాయి అండ్ ఓవరాల్‌గా మీ రిక్వైర్మెంట్స్‌ని అయితే ఫుల్‌ఫిల్ అయితే చేస్తాయి. వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓవరాల్‌గా మీకేవైతే స్పెసిఫికేషన్స్ ఉంటాయి గదా! అవి చేంజ్ అయ్యే దాన్ని బట్టి గూడా ఓవరాల్ పర్ఫార్మెన్స్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం సిరీస్‌ల గురించే మాట్లాడుకున్నాం గాబట్టి, మీరు దాని ఆధారితంగా మీరు ఒక ల్యాప్‌టాప్‌ని పిక్ చేసుకుంటే గనక, అప్పుడు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మీకు ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కావాలా? లేదంటే బేసిక్ క్వాలిటీ కావాలా? బడ్జెట్‌లో ఉన్నారా? లేదంటే బడ్జెట్ మీరు పెట్టగలరా? అనే దాన్ని బట్టి ఈ 2 ల్యాప్‌టాప్స్ అనేవి చూజ్ అయితే అవుతాయి. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఆన్సర్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. వీడియో నచ్చిందనుకున్నా, వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.